ఉపాధి టీడీపీతోనే సాధ్యం. గ్రామ గ్రామాన బాలయ్య నినాదం బ్రహ్మరథం పడుతున్న ప్రజలు. సైబీరియన్ పక్షులు బాగుండాలంటే బాలయ్య అధికారంలోకి రావాలి. నియోజకవర్గం అభివృద్ధి కోసం హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య ఆహారశులు శ్రమిస్తున్నారని ఎమ్మెల్యే సతీమణి వసుంధర పేర్కొన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే యువతకు పరిశ్రమలను తీసుకొచ్చే ఉపాధి అవకాశం కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. సోమవారం మరవకొత్తపల్లి బీసీ కాలనీ, మరవకొత్తపల్లి, లక్ష్మీపురం, వెంకటాపురం, వీరాపురం, హుస్సేన్పురం, అదేపల్లి, పాతచామలపల్లి, సంజీవరాయునిపల్లి, చినమత్తూరు ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామ గ్రామాల జై బాలయ్య అంటూ హారతులు ఇచ్చి బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. లేపాక్షి హాబ్ 8844 ఎకరాల పురం వృధాగా ఉన్నాయి. వాటిని తీసుకుని అనేక కంపెనీలు తీసుకురావచ్చన్నారు. ఈ పెనుగొండలోని కియా ఫ్యాక్టరీ మన ప్రభుత్వంలోనే ఇది సాధ్యం కావడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం పెట్టిందన్నారు. టీడీపీ హయాంలోనే చిరుమత్తూరు మండలంలోని గ్రామ గ్రామానికి తారు రోడ్లు వేశామన్నారు. ₹2కి 20 లీటర్ల శుద్ధ జల నీటిని అందించేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయారన్నారు. తెదేపా అధికారంలోకి రాగానే ప్రజలకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చు అన్నారు. యువతకు 20 లక్షల ఉపాధికి అవకాశాలు లేదా నెలకు 3000 నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి ₹15,000 ఇస్తామన్నారు. ప్రతి ఏటా రైతుకు ₹20,000 ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. ప్రతి మహిళకు నెలకు ₹1,500 ఇవ్వనట్లు ఆమె పేర్కొన్నారు. ప్రజలు తమ ఓటుని ఆయుధంగా భావించి మీ అమూల్యమైన 2 ఓట్లను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అభ్యర్థి పార్థసారథికి వేయాలని సూచించారు. టీడీపీ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి వెంకటాపురం, హుస్సేన్పురం, అదేపల్లి గ్రామంలో దాదాపుగా 60 కుటుంబాలు ఎమ్మెల్యే సతీమణి వసుంధర ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గత 2 రోజులుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మహిళలు హారతులు ఇచ్చి బ్రహ్మరథం పడుతున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన మండల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలు, అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా పేరు పేరున మా నమస్కారాలు. ఈరోజు ఒక చారిత్రక అవసరం పడింది. ఎందుకంటే గత 5 ఏళ్ళుగా మీరు చూస్తూనే ఉన్నారు, రాష్ట్రంలో ఎంత జరిగిందో ఒక్కసారి నేను గుర్తు చేయాలనుకుంటున్నాను. ఈ 5 ఏళ్ళు చాలా కోల్పోయాం. యువత అయితే వారి యొక్క ఉపాధి కోల్పోయారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు, అలాగే భవనాలు లేవు. రోడ్లు చూస్తే గుంతలు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్డు బ్రహ్మాండం ఉంది, అవునా కాదా? రోడ్లు ఉన్నాయా, గుంతలు ఎక్కువ ఉన్నాయా? అదే పుణ్యం కట్టుకుంది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం. అందుకే ఈసారి ఏంటంటే ఈ యొక్క కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ఏర్పడి రాష్ట్రాన్ని మళ్ళీ మంచి రోజులు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి యొక్క సహకారం కూడా నేను కోరుకుంటున్నాను. ఆనాడు నందమూరి తారక రామారావు గారికి మీ నాన్నలు కావచ్చు, మీ తాతలు కావచ్చు, బ్రహ్మాండమైన మెజారిటీ 3 సార్లు హిందూపురం నుంచి ఇచ్చారు. మరి బాలకృష్ణ గారు మళ్ళీ 3వసారి ఖచ్చితంగా బంపర్ మెజారిటీ అంటే ఎలా ఉంది? 1,00,000 మెజారిటీ.